హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి ఒక్కరు, మేల్ క్యాండిడేట్, ఫీమేల్ క్యాండిడేట్ అండ్ అలాగే మ్యారీడ్ ఉమెన్స్, ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. సిబిటి ఎగ్జామ్ కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్లో ఎలా సిబిటి ఎగ్జామ్ జరుగుతుంది అనేది చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీడియో అనేది పూర్తిగా చూడండి, ఓకేనా గైస్. ఎగ్జామ్ సెంటర్కి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని రోజులుగా మీరు గ్రూప్ డి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఓకేనా. మళ్ళీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ మిస్ అయితే కనుక చాలా బాధపడాల్సి వస్తుంది, ఓకేనా. ముఖ్యంగా మ్యారీడ్ ఉమెన్స్ ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, ఓకేనా. ఓకే గైస్, ముందుగా మేల్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ సెంటర్కి అసలు ఏం పట్టుకుని వెళ్ళాలి చూడండి గైస్. మీరు ఎంత సింపుల్గా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అంత మంచిది మీకేని. ఎందుకు అనేది వీడియో చూడండి, మీకే తెలుస్తుంది, ఓకేనా. ఓకే, మేల్ క్యాండిడేట్స్ ముందుగా ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీ ఎగ్జామ్కి 4 days ముందు ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకనే బెస్ట్ 2 copies అనేవి ప్రింట్అవుట్ తీసుకోండి, ఓకేనా. అలాగే మీతో పాటు ఫొటోస్, 2 photos వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు, రీసెంట్ ఫొటోస్ ఏమైనా ఉంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి పట్టుకుని వెళ్ళండి, ఓకేనా. దీంతో పాటు ఒక ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు ఏదో ఒకటి వీటిలో, ఓకేనా. సో ఒక ఐడి ప్రూఫ్ అనేది తప్పకుండా తీసుకుని వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి, ఓకేనా. ఇది వచ్చేసి మేల్ క్యాండిడేట్. దీంతో పాటు మేల్ క్యాండిడేట్స్ ఎంత సింపుల్గా వాచ్లు వేసుకోవడానికి కానీ, చైన్లు వేసుకోవడానికి కానీ, ఓకేనా, ఇవేమి అలౌ చేయరు. జాగ్రత్తగా ఉండండి. మీరు ఎగ్జామ్ రాయడానికి ఎంత సింపుల్గా అంటారు కదా, లోవర్ టీషర్ట్లో కూడా మీకు ఎగ్జామ్ రాయడానికి అలౌ చేసేస్తారు. ప్రాబ్లం వేషధారణలో, బట్టల వేషధారణలో ప్రాబ్లం ఏమీ లేదు. కానీ రింగులు, ఉంగరాలు ఇవన్నీ పట్టుకుని వేసుకుని వెళ్తే కనుక ప్రాబ్లం అవుతుంది, ఓకేనా. సో ఎగ్జామ్ రాయడానికి ఎంత సింపుల్గా వెళ్తే మీకే అంత మంచిది, ఓకేనా. ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేస్తారన్నమాట. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ కాల్ లెటర్ పట్టుకుని వెళ్ళండి, ఓకేనా. 2 copies చేసుకోండి ప్రింట్అవుట్. అలాగే ఫొటోస్ 2 పట్టుకుని వెళ్ళండి, రీసెంట్ ఫొటోస్. ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, లేదా పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, ఓకేనా. ఇదన్నమాట. దీంతో పాటు మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారండి. వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్, ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ అని నేమ్ పేరులో కొంచెం తేడా వస్తుంది. బిఫోర్ మ్యారేజ్ ఒక పేరు ఉంటుంది అండ్ అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ వేరే పేరు ఉంటుంది. ఆధార్లో వేరే పేరు ఉంటుంది, 10th సర్టిఫికెట్లో వేరే పేరు ఉంటుంది. బట్ ఇవేవి కాకుండా మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు, 10th సర్టిఫికెట్ బేస్ చేసుకుని ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళబోతున్నారో వాళ్ళు ఈ కాల్ లెటర్తో పాటు, ఫోటోలతో పాటు, ఆధార్ కార్డుతో పాటు తప్పకుండా మర్చిపోకుండా, ఓకేనా, 10th సర్టిఫికెట్ కూడా పట్టుకు వెళ్ళండి. ఈ 10th సర్టిఫికెట్ ఎందుకు పట్టుకుని వెళ్ళమంటున్నానంటే చూడండి, మ్యారీడ్ ఉమెన్స్కి ఆధార్లో ఒక పేరు ఉంటుంది, సర్నేమ్ మారుతుంది కదా. సో 10th సర్టిఫికెట్లో నార్మల్గానే ఉంటుంది. సో ఈ 10th సర్టిఫికెట్ ఎందుకు పట్టుకుని వెళ్ళమంటున్నానంటే మీకు ప్రూఫ్ అన్నమాట, ఓకేనా. అక్కడ ఎగ్జామ్ సెంటర్లో ఉంటారు క్యాండిడేట్స్ చెకింగ్ చేయడానికి, పోలీసులు కూడా ఉంటారు, ఆర్పిఎఫ్లు కూడా ఉంటారు అన్నమాట. వాళ్ళు చెక్ చేస్తారు, ఇదేంటి మీ పేరు ఇందులో ఒకలా ఉంది, ఇందులో ఆధార్లో ఒకలా ఉంది, ఇందులో కాల్ లెటర్లో ఒకలా ఉంది ఏంటి అంటే కనుక అప్పుడు కాల్ లెటర్లో ప్రూఫ్ కోసం ఈ 10th సర్టిఫికెట్ అనేది చూపించాల్సి వస్తుంది. అప్పుడు మీకు అలౌ చేసేస్తారు. 10th సర్టిఫికెట్ లేకపోయినా సరే వాట్సాప్లో ద్వారా, ఒకవేళ మీరు మర్చిపోతే కనుక మీ ఇంటి నుండి వాట్సాప్లో పంపించి చూపిస్తే సరిపోతుంది. బట్ అలాంటి టైంలో మీ ఇంటి వద్ద వాట్సాప్ పంపించడానికి ఎవరు లేకపోతే కనుక ఇబ్బంది అయిపోతుంది అనమాట. వాట్సాప్లో ఫోటో పంపించడానికి వెళ్తే ఇబ్బంది ఉండదు. అందుకే ఫోటో తీసుకొని ఉంచుకోండి మీ వద్ద, ఓకేనా. ఫోటో తీసుకొని ఉంచుకోండి, లేదా ఒరిజినల్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్తే మీకే మంచిది, ఓకేనా. ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఉమెన్ క్యాండిడేట్స్తో ఎవరో ఒకరు, హస్బెండ్ కానీ ఎవరో ఒకరు తోడుగా వస్తారు కదా, వాళ్ళ వద్ద ఉంటాయి, ప్రాబ్లం ఏమీ ఉండదు, ఓకేనా. నెక్స్ట్, ఎగ్జామ్ సెంటర్లో అలౌ చేయని వస్తువులు ఏంటి, ఓకేనా. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లో నేను నా కళ్ళ ముందు చూశాను ఏమేమి జరుగుతాయి అక్కడ అనేది. చాలా మందికి వెనక్కి పంపించేస్తారన్నమాట. సో ఇదన్నమాట, కొంచెం ఇవి అలౌ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అలౌ చేయరు, ఇది అందరికీ తెలిసిన విషయమే. స్మార్ట్ వాచెస్, నార్మల్ వాచెస్ కూడా అలౌ చేయరు, మెటల్ వాచెస్ కూడా అలౌ చేయరు అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు రింగ్స్, మెటల్ రింగ్స్ ఉంటాయి కదా, గోల్డ్ చైన్ కానివ్వండి, రింగులు కానివ్వండి, ఇవేవి అలౌ చేయరు, ఓకేనా. అండ్ అలాగే మ్యారీడ్ ఉమెన్స్ కి చెప్తున్నాను చూడండి, మీరు
తాలిబొట్టు మాత్రమే మీకు ఉంటుంది కదా, తాలిబొట్టు మాత్రమే మీకు అలౌ చేస్తారు, మిగతా ఏవి అలౌ చేయరు. ఉదాహరణకి మెట్టెలు, కాలి మెట్టెలు ఉంటాయి కదా, అవి కూడా అలౌ చేయరు. రింగులు ఉంటాయి, అవి అలౌ చేయరు. గాజులు, మెటల్ గాజులు, బంగారం గాజులు కానివ్వండి, మామూలు మట్టి గాజులు కానివ్వండి, ఏమీ అలౌ చేయరు అన్నమాట. ఓకేనా, నేను చెప్తున్నాను కదా, ఎగ్జామ్ సెంటర్కి ఎంత సింపుల్గా వెళ్తే అంత మంచిది మీకే. ఓకేనా, చెవి రింగులు అన్నీ తీసేస్తారండి, మెటల్ చెవి రింగులు అన్నీ తీసేస్తారు. ఒకవేళ మీ తాలిబొట్టు గోల్డ్ అనుకోండి, ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు స్టిక్కర్ అంటించేస్తారు అన్నమాట. తాలిబొట్టు మీద స్టిక్కర్ అనేది ఒక స్టిక్కర్ వస్తుంది, మెటల్ డిటెక్టివ్ అన్డిటెక్టివ్ స్టిక్కర్స్ వస్తాయి అన్నమాట. ఆ స్టిక్కర్స్ అనేవి అక్కడ అంటించేస్తారు వాళ్ళు ఆ ప్లేస్ లో. ఓకేనా, మిగతా ఏమి అలౌ చేయరు. రింగులు కానివ్వండి, కాలిమెట్టులు కానివ్వండి, ఏంటంటారు పట్టీలు కానివ్వండి, ఇంకా ఏమి చెవి రింగులు కానివ్వండి, ఇవేవి అక్కడ అలౌ చేయరు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతారనమాట. అవన్నీ తీసేటప్పటికి టైం అయిపోతుంది. ఇప్పుడు చెవి రింగులు, కాలు పట్టీలు, మెట్లు ఇవన్నీ తీసేటప్పటికి టైం అయిపోతుంది. ఓకేనా, సో ఇది మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఇంటి వద్దనే జాగ్రత్త చేసుకొని మీరు ఎంత సింపుల్గా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే మీకే అంత మంచిది. ముఖ్యంగా ఉమెన్ క్యాండిడేట్స్ కి, మ్యారీడ్ ఉమెన్ క్యాండిడేట్స్ కి చెప్తున్నాను. ఇప్పుడు అబ్బాయిలు ఏంటండి, ఒక లోవర్ టీ షర్ట్ వేసుకుని వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తారు. బట్ ఇక్కడ అమ్మాయిలు కానివ్వండి, మ్యారీడ్ ఉమెన్స్ కానివ్వండి, చాలా శృంగార వస్తువులు అనేవి ఉంటాయి వాళ్ళ వంటి మీద, అవన్నీ రిమూవ్ చేసేస్తారన్నమాట. సో దయచేసి ఇవి మీరు ముందే ఇంటి వద్దనే ఇవన్నీ తీసేసి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి. ఓకేనా, ముఖ్యంగా మ్యారీడ్ ఉమెన్స్ కి చెప్తున్నాను, ఎందుకంటే నేను చూశాను ఎగ్జామ్ సెంటర్లో, నా కళ్ళ ముందు నేను చూశాను అన్నమాట. ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేస్తారు కదండి, అలౌ చేసే ముందు చాలా భీడ్గా ఉంటుంది. ఒక్కొక్కరికి అలౌ చేసేటప్పటికి టైం అయిపోతుంది అనమాట. వీళ్ళు ఎప్పుడు అలౌ చేస్తారంటే జస్ట్ ఎగ్జామ్కి ఒక 5 నిమిషాలు ఉంది అనగానే ఇవన్నీ వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సో గాబరుగా ఉంటుంది అన్నమాట. సో అందుకే నేను చెప్తున్నాను, ముందే ఇవన్నీ రిమూవ్ చేసుకుని వెళ్ళండి. ఓకేనా, అండ్ చాలా మంది అడుగుతున్నారు, అన్న సిబిటీలో పాస్వర్డ్ మర్చిపోతే ఎలా, ఏం చేయాలి అన్న, లాగిన్ ఎలా అవ్వాలి అని అడుగుతున్నారు. అంటే ఎగ్జామ్ మొదటిసారి రాస్తున్న వాళ్ళు అడుగుతున్నారు. చూడండి, మీ పాస్వర్డ్ అనేది ఆల్రెడీ అక్కడ వచ్చేస్తుంది. మీ పాస్వర్డ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఆధార్ కార్డు పైన ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో, మీరు ఎగ్జామ్ రాయడానికి ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ నే ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది ఉంటుంది అన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఎగ్జామ్ అనేది లాగిన్ అయిపోతుంది. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకేమీ అక్కడ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ వస్తుంది. ఓకేనా, మీ పాస్వర్డ్ అక్కడ అడుగుతుంది అన్నమాట. పాస్వర్డ్ వాళ్ళే చెప్పేస్తారులేండి. పాస్వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ ఇవ్వండి, ఆధార్లో ఏముందో అదే పాస్వర్డ్ ఉంటుంది అనేది మీకు తెలిసిపోతుంది. ఓకేనా, ఇది సింపుల్, ఇంకేమి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. బాగా ప్రిపేర్ అయ్యారు, ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో ఎగ్జామ్ అనేది తప్పకుండా రాస్తారు. సిబిటి ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటి అంటే, నెగిటివ్ ఎక్కువ పెట్టకండి. ఇప్పుడు ఎవరైతే బాగా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను. ఓకేనా, మీ ద్వారా అక్యురేట్ గా ఒక 60-70 అవుతున్నట్లయితే కనుక వదిలేసి వచ్చేయండి, మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఓకేనా, లేదు కట్ ఆఫ్ హై ఉంటుంది కదా, ఈ 60-70 మార్కులు ఏం సరిపోతాయి, ఇంకా నేను పెడతాను, ఇంకా 30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, నేను అటెంప్ట్ చేస్తాను అని అటెంప్ట్ చేశారో మీరు గోతిలో కాలు వేసినట్టే. ఓకేనా, అంతే, జారి పడిపోతారు, మీరు చాలా కిందకి పడిపోతారు. నెగిటివ్స్ అనేవి అస్సలు టచ్ చేయకండి. మీకు తెలియని ప్రశ్నలు అసలు టచ్ చేయకండి అబ్బా. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను. పైన ప్రిపరేషన్ చేసి వాళ్ళంటే ఎట్లాగో 100కి 100 అటెంప్ట్ చేసి వచ్చేస్తారో అది వేరే విషయం. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తూ ఉన్నాను అన్నమాట. అక్యురేట్ గా ఒక 60-70 మీ ద్వారా అవుతున్నట్లయితే కనుక వదిలేసి వచ్చేయండి, సేఫ్ జోన్ లో ఉన్నట్టే మీరు. ఓకేనా, ఇది ఓకే గైస్, ఉంటాను మరి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.